బ్రెజిల్ ఈ ఒక 4 దేశాలు మాత్రమే పెట్రోల్ ధర పెంచలేవాళ్ళు. ఇన్ని దేశాలు పెంచినాయి. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కనబడదా? సామాన్యం మీద భారం లేకుండా దేశాన్ని నడుపుతున్నాం మనం. మళ్ళీ ఎక్కడో చోట ఆస్టిరిటీ అంటే ఎక్కడో చోట మనం మన ఆర్థిక వ్యవస్థ అదుపులో తీసుకురావాలి కదా. ఈ విషయంలో మరి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇందిరాగాంధీ గారి కాదు, 2013లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాది 13/6/2013లో చిదంబరం గారు అన్నారు ఇండియన్స్కు ఏమని, చిదంబరం టు ఇండియన్స్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్. టైమ్స్ ఆఫ్ ఇండియా. చిదంబరం గారు 2013లో గోల్డ్ కొనొద్దన్నారు మీ కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్. మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేట్లేదు మీరు? మల్లికార్జున ఖర్గే ఏం చేస్తున్నారు అప్పుడు? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఈ అప్పీల్స్ అన్నీ కూడా దేశం కోసము, దేశ ఒక ప్రగతి కోసము, దేశంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఉందాము. బంగారం కొంటే అది సగం కన్నా ఎక్కువ ఫారిన్ కంట్రీస్ తెప్పిస్తాం కాబట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. మనం ఫారిన్ గూడ్స్కి వెళ్తే మన నిధులన్నీ కూడా బయటికి పోతాయి. మనం లోకల్లో మనం కొంటే మన వాళ్ళ మధ్యనే అది ఉండిపోతుంది అనే ఆలోచనతో ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తే దాన్ని తప్పు పట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకు ఇదొక తగదు, దేశ వ్యతిరేక చర్యగానే భావిస్తాం దీన్ని. ఎందుకంటే దేశభక్తి అనేది యుద్ధాలు సరిహద్దులపై యుద్ధం చేయడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యవస్థని మనం ఏ విధంగా బలంగా ఉంచాలని చెప్పే ప్రయత్నం కూడా దేశభక్తియే. కాబట్టి ఈ దేశభక్తి ఈనాడు ఈ తరగతి మీ చాటండే. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి యొక్క మాటలు ఏవైతున్నాయో, సూచనలు ఏవైతున్నాయో ప్రజలందరూ కూడా దాన్ని పాటించి మనం తప్పకుండా బలవంతం లేదు. మళ్ళీ బంగారం కొనొద్దునంటే మీరు కొనొద్దు, బంగారం అంటే మంగళసూత్రం బంగారం ఉంటుంది, కొనొద్దు అనలే ఆయన. జాగ్రత్తగా కొనండి, ఎక్కువ అనవసరంగా కొనకండి. ఫారెన్ పోండి, ఫారెన్ పోదనట్లేదు. మీరు వెకేషన్లకు ఫారెన్ పోతున్నారు, దాన్ని ఇండియాలో పోండి, మన ఇండియన్ టూరిజం డెవలప్ అవుతుంది. ఫారెన్ మీరు పోతే అక్కడ వాళ్ళకు ఇన్కమ్ పెరుగుతుంది. కొన్ని టూరిజం కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, తర్వాత పోవచ్చు వేరే మాట. ఇది 1 ఇయర్ కోసం ఇట్లా ఉందంటే మన భారతదేశంలో ఒక ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తెరచాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం, ఇదే ఒక కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి చెప్తానండి గ్రోత్ స్టోరీ. ఇండియా యూపీఏ ప్రభుత్వంలో 2 lakhs 2019లో యూపీఏలో ట్యాక్స్ ఎగ్జామ్షన్ 2 lakhs ఉండే. 2009 to 2014 యూపీఏలో. ఇప్పుడు 2025లో 12.75 lakhs ట్యాక్స్ ఎగ్జామ్షన్. బ్యాంక్ ఎన్పిఎల్ ఇప్పుడు 11% బ్యాంక్ ఎన్పిఎల్ గవర్నమెంట్ మన యూపీఏ గవర్నమెంట్లో అయితే ఇప్పుడు 0.6% మాత్రమే. ఇప్పుడు అంటే ఎన్పిఎల్ సంఖ్య చాలా తగ్గింది. తర్వాత ఇన్ఫ్రా స్పెండింగ్ 1.57 lakh crores 2019 to 2014 ఇన్ఫ్రా స్పెండింగ్. ఇది అంటే ఒక దీని మీద మౌలిక అవసరాల మీద. ఇప్పుడు 2019 to 2025 6 ఏళ్లలో 44.3 లక్షల కోట్లు, అంటే దాదాపు మీకు 100 అంటే 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద పెంపున్నది. 43 లక్షల కోట్లు ఒక్క 10 సంవత్సరాలు ఉన్నాయి. 2014 ఒక 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 25 వరకు 44.3 అంటే 45 లక్షల కోట్లు ఇన్ఫ్రా స్పెండింగ్. తర్వాత ఈ వెల్త్ ఎంత క్రియేట్ చేసాం, ధనాన్ని ఎంత మనం క్రియేట్ చేసినాం. యూపీఏలో 13 లక్షల కోట్లు మాత్రమే. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 320 లక్షల కోట్ల రూపాయలని మనం వెల్త్ని క్రియేట్ చేసుకున్నాం, ధనాన్ని మనం ఒక ఆస్తులు క్రియేట్ చేసుకున్నాం. ఫారెన్ ఎక్స్చేంజ్ 2009 to 2014లో 50 బిలియన్లు మాత్రమే ఉండే, 50 బిలియన్లు మాత్రమే మన్మోహన్ సింగ్ గారు పోయేటప్పుడు. ఇప్పుడు $350 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్.
2014 కంపేర్ చేస్తే $350 బిలియన్. సో జీడిపి ప్రపంచంలో అప్పుడు జీడిపి ర్యాంకులో 10th ప్లేస్లో మనం ఉండే, కానీ 2024 వరకు మనం 5వ స్థానంలో వచ్చినాము. ఇప్పుడు 4వ స్థానంలో మనం ఉన్నాం. జీడిపి స్కామ్స్ అంటే అవినీతి 78 సంఘటనలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలతో స్కామ్లు జరిగినాయి 2009 నుంచి 2014 వరకు. 2019 నుంచి 2014 వరకు స్కామ్లు జరిగిన సంఖ్య 0. ఇది మా గ్రోత్ స్టోరీ. ఇది ఇంకో గ్రోత్ స్టోరీకి వస్తే రియల్ జీడిపి మనం చూసుకుంటే ఈరోజు రోజు యూపీఏ ప్రభుత్వంలో 2013-14లో 13 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే జీడిపి, రియల్ జీడిపి. ఇప్పుడు 48 కోట్లు, ఇది 2025-26లో. జీడిపి గ్రోత్ ఫ్రగైల్ 5 ఎకానమీ అప్పుడు, ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ప్రపంచంలో 5 దేశాలు చిన్నగా కింద పడి ఎప్పుడు అది ఊడిపోతుందో, ఈ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు పడిపోతుందో అనే 5 దేశాలు ఉండే. 5ట్లో భారతదేశం ఉండే. కానీ ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మనం రీటైల్ ఇన్ఫ్లేషన్ అప్పుడు 9.5 ఉంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ధర ఓన్లీ 2.4 మాత్రమే. రిజిస్టర్డ్ స్టార్టప్స్, ఆ రోజు స్టార్టప్స్ 350 మాత్రమే ఉండే 2014 వరకు. ఇప్పుడు 2025లో 1.8 lakhs. ఎక్కడ 350 అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు, 2 లక్షలు స్టార్టప్స్ తయారయ్యాయి మనకు. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మనకు నెగటివ్ జోన్లో ఉండే మనం, ఇప్పుడు 59.2 అంటే 17.5 ప్రతి హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మనకి ఇప్పుడు జరుగుతూ ఉన్నది భారతదేశంలో. సెన్సెక్స్ ఈ షేర్ సంబంధించిన వాళ్ళకు ఉంటుంది. 18,500 ఆగస్ట్ 2013లో ఉండే వాల్యూ, సెన్సెస్ వాల్యూ, ఇప్పుడు 79,800. మంత్లీ ఎక్స్పోర్ట్స్ అప్పుడు US $1 billion, $25 billion మంత్లీ ఎక్స్పెండిచర్, మంత్లీ ఎక్స్పోర్ట్ చేస్తుండే. ఇప్పుడు మనం $69 బిలియన్ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది 25 వరకే ఇది లెక్క చెప్తా ఉన్నాను మీకు. 20 అంటే 2025 చెప్తా ఉన్నాను. ఫారెక్స్ రిజర్వ్స్ నేను ఇంతకుముందు చెప్పాను, 304 బిలియన్ 2014లో ఉండే. ఇప్పుడు మనం 655 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మనం తీసుకున్నాం. రికార్డ్ హైయెస్ట్ డబుల్ ఇంక్రీజ్, వితిన్ 5 years డబుల్ ఇంక్రీజ్ చేసుకున్నాం. కరెంట్ అకౌంట్ డెఫిషియట్ 4.8 ఉంటే 1% మాత్రమే ఆఫ్ ది జీడిపి మనం టోటల్గా పెట్టుకున్నాం మనం. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రోత్ స్టోరీ. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఏది కూడా నా లెక్కలు ఇవ్వలేదు, ఇది స్టాటిస్టిక్స్, ప్రభుత్వాలు ఇచ్చిన స్టాటిస్టిక్స్. కాబట్టే పెట్రోల్ ధరలు ఇంతకుముందు చెప్పిన, గ్రోత్ రేట్ చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే మనం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ మాట్లాడినటువంటి ఈ మాటలు ఏతున్నాయో అది అబద్ధాలు. నరేంద్ర మోదీ గారు వచ్చి వారు ప్రజలకు అప్పీల్ చేసినప్పుడు మీ అందరం కలిసి మన దేశాన్ని రాజకీయాలు ఉండొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉండకుండా అందరం కలిసే మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టే మనము ఈ ఆయిల్ కూడా చాలా దేశాల్లో రేషనింగ్ అవుతున్నాయి, 4 లీటర్లు 8 లీటర్లు. శ్రీలంకలో అయితే 2 లీటర్లు రేషనింగ్, పాకిస్తాన్లో 8 లీటర్లు.